సమస్త మహిమ ఘనత యేసుకే కలుగునుగాక. హల్లెలూయా. అభిషక్తులు, దైవజనులు, ఆత్మపూర్ణులు మన మధ్యకి దైవజనులు వచ్చారు. తంగచేనయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు, అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, అలాగే ప్రకాష్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, అలాగే ఆత్మీయ దైవజనులు జ్యోతిబాబు గారికి కూడా వందనాలు, అలాగే కృపవరం గారికి అమ్మగారికి కూడా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఒక మాట మనం చదువుదామండి. నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులను అతనికి విరోధముగా మాటలాడేది. ఒకే ఒక్క మాట అండి, బైబిల్లో విరోధముగా మాట్లాడేది. అసలు మనము ఎవరి విషయంలో కూడా విరోధంగా మాట్లాడకూడదు. విశ్వాసుల విషయంలోనూ, లేదంటే విశ్వాసులు కాని వారి విషయంలోనూ, అవుటర్స్ ఎవరి విషయంలో అయినా మనం అనుకూల వచనమే పలకాలి, ఆశీర్వాద వచనమే పలకాలి, దీవెనకరమైన వచనమే పలకాలి, కానీ మన నోట శాప వచనము రాకూడదట. ఇక్కడ ఈ సంఘటన విషయంలో ఎవరో విషయంలో విరోధంగా మాట్లాడుతున్నారనంటే దైవజనుడైన మోషే విషయంలో విరోధంగా అంటే విశ్వాసుల విషయంలోనూ, లేదంటే లోకంలో ఉన్న, లేదంటే మనకు తెలిసిన వారి విషయంలోనూ విరోధంగా మాట్లాడటమే అది తప్పు అయితే, దేవుని సేవకుల విషయంలో మనం విరోధంగా మాట్లాడటం ఇంకా అది ఎంత తప్పు అంటారు? అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటనంటే, తన ఇంటిలో ఉన్న తన అన్న, లేదంటే తన ఇంట్లో ఉన్న తన అక్క, లేదా తన ఇంట్లో ఉన్న బంధువులే దేవుడు మాట్లాడితే ఊరుకోలేదు కదండి. కనుక మనము దేవుని సేవకుల విషయంలో ఎవరి విషయంలోనూ విరోధంగా మాట్లాడకూడదు. హల్లెలూయా. దేవుడు నాకు చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటి తెలుసండి, మీరు ఆశీర్వదించబడాలంటే ఎవరి విషయంలోనూ మీరు విరోధంగా మాట్లాడకూడదు. అంతకంటే ముఖ్యంగా దేవుని సేవకుల విషయంలో అసలు విరోధంగా మాట్లాడకూడదండి. వారు అలా చేస్తున్నారండి, వీళ్ళు ఎలా చేస్తున్నారండి, లేదంటే వేరే రీతిలో చేస్తున్నారని అంటే వారిని ఏర్పాటు చేసి సేవకు పెట్టుకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదండి, పైన ఆయన చూస్తున్నాడు కదండి. ఆయన తగు రీతిలో వారికి ఏ రీతిగా జ్ఞానోదయం కలగచేయాలో, ఏ రీతిగా వారికి చెప్పాలో వారికి చెప్తారు. కానీ ఈ మధ్యలో మనము వాళ్ళ మీద విరోధంగా మాట్లాడటం వల్ల, వారి మీద విరోధంగా సనగటం వలన ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో మన మీదకి తెచ్చుకుంటున్నాం. అందుకని బ్లెస్సింగ్గా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలనంటే ఎవరి విషయంలోనూ విరోధంగా మాట్లాడకూడదు. ఇంకొక విషయం ఏంటో తెలుసానండి, మనిషి ఉండగా ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట అస్సలు మాట్లాడకూడదు. మనిషి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మనము విరోధంగానూ మాట్లాడకూడదు, లేదంటే మనిషి ఉండగానూ విరోధంగా మాట్లాడకూడదు. ఏ రీతిగా కూడా మనం విరోధంగా మాట్లాడకూడదు. ఇక్కడ వీళ్ళకి ఈ చిన్ని సంఘటన వలన వీళ్ళకి పనిష్మెంట్ అండి. దేవుడు పిలిచాడండి, వారి మీద పనిష్మెంట్ వచ్చిందండి. మీరు చూస్తారు, అవన్నీ మీకు తెలుసు. అహరోనికి పనిష్మెంటు, మిరియాముకు పనిష్మెంటు. అంటే నేను అనేది ఏంటంటే, అవి నేను నోటితో పలకట్లేదు కానండి, అసలు మనం ఎందుకని మనం విరోధంగా మాట్లాడి అలాంటి పనిష్మెంట్లు మనం తెచ్చుకోవాలి? అందుకని మీరు సాధ్యమైనంత వరకు, చాలామంది నేను వింటూ ఉంటానండి, సేవకులు ఆయన అలాగా, ఈయన ఎలాగా, ఆయన అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడే ఉన్నాడు, విరోధముగా మాట్లాడకూడదు. అనుకూల వచనమే, ఆశీర్వాదకరమైన మాటే, దీవెనకరమైన మాటే మనం పలకాలి. మరి ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్తున్నానండి, దేవుడు నాకు మరీ చెప్పిన మాట ఏంటంటే, దేవుని సేవకులు ఎడల మీరు అనుకూల వచనమే కానీ మీరు పలకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సేవకుల్ని మీరు ప్రేమించాలి. దేవుని సేవకుల ఎడల ఒక ప్రత్యేకమైన మరి విధానం కలిగి మనం ఉండాలి. నేను ఎప్పుడు ఒక ఆయన నాకు బాగా తెలుసు, ఈరోజే చెప్పానండి. వారింటికి నేను బుధవారం ప్రేయర్ చేయడానికి వెళ్తాను. ఆయన నా కోసం ఇంట్లో కదండి, రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను అంటాను, నేను ఇంట్లోకి వస్తాను కదా, మీరు ఎందుకు ఇక్కడ రోడ్డు మీద ఉన్నారంటే, లేదు మిమ్మల్ని నేను రిసీవ్ చేసుకోవాలి, ప్రభువు వస్తున్నట్లుగా నాకు లెక్క అంటాడండి ఆయన. అయితే నేను లేదు అంటాను నేను. అంటే ప్రత్యేకంగా సేవకుల ఎడల ఒక మంచి ఆలోచన కలిగి, ప్రణాళికను కలిగి, దైవజనులు వస్తే దేవుడే వచ్చినట్లుగా మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మనం దీవించబడతామండి. అంతేకాదు, నేను ఎక్కువగా చెప్తాను, దైవజనుల్ని తీసుకెళ్ళి నెలలో ఒకసారైనా మీ ఇంట్లో భోజనం పెట్టండి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మీకు ఆశీర్వాదం, అది మీకు దీవెనండి. మనం దశమ భాగం ఇవ్వటంతో పాటు మన ఇంటికి వాళ్ళు రావటం. ఇందాక అయ్యగారు చెప్పారు కదండి తంగచ్చన్న గారి గురించి. ఆయన ఆశీర్వదించబడిన వారు. ఆయన రాక మనకు ఆశీర్వాదం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంటాను వాళ్ళు అలాగా రమ్మంటే రారండి. భోజనం అండి నెలలో మా 14వ తారీఖున 15వ తారీఖు మా ఇంటికి భోజనం అంటే తప్పకుండా వస్తారు. వారు మన కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్తారండి. మన బిడ్డలను ఆశీర్వదించి వెళ్తారండి. మన బిడ్డలను మనం చేసే పనులను దీవించి వెళ్తారండి. గనుక ఖచ్చితంగా ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు 15 లక్షలు అప్పు అయిపోయారంట. ఆ భోజనం పెడుతూ అలాంటి ఇబ్బందుల్లో కూడా భోజనం పెడుతూ వారు ఇలాగ అయిపోయామండి అని చెప్పారంటండి. ఆ దైవజనుడు భోజనం చేసి ప్రార్థన చేసి వెళ్తే ఉదయకాలమే ఒకరు 15 లక్షలు పట్టుకొచ్చి ఇచ్చారంటండి. మీ అప్పు కట్టేసుకోండి, మీకు ఉన్నప్పుడు మాకు ఇవ్వండి, మిమ్మల్ని వడ్డీ గిడ్డి అడగం, మేము ఉన్నప్పుడు ఇవ్వండి. నిజంగా దైవజనుడు రాక మనకు ఆశీర్వాదం అండి. నేను అంటాను దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అంటాం కదండి. మన దైవజనుడినే ప్రేమించిన వాళ్ళం మనం, ఎదురుగా కనిపిస్తున్న మన దైవజనుడినే ప్రేమించిన మనం కనిపించిన దేవుడిని ప్రేమిస్తున్నామని అంటే నమ్మశక్యంగా ఉంటుందంటారా? మీ సేవకుడిని ప్రేమించండి. మీ సేవకుడిని చేయవలసినంత చేయగలిగితే మనము నిజంగానే దేవుడిని ప్రేమించేవారుగా ఉన్నట్లు లెక్క అనమాట. కనుక విరోధంగా మాట్లాడకండి. ఏమి చేయకపోయినా పర్లేదు, కానీ మీరు విరోధంగా దైవజనుల ఎడల మాట్లాడకండి. దైవజనుల ఎడలే కాదు, ఇంకా ఎవరి ఎడల కూడా ఈ విధంగా మాట్లాడకూడదు. మీరు మాట్లాడవలసింది ఒకటే, మీ నోట ఆశీర్వాదకరమైన మాటే కానీ శాపవచనము మన నోట రాకూడదు. యేసయ్య గారు ఒక మాట అంటూ ఉండేవారు, నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతగా మీరు ఆశీర్వదించబడ్డారు ఎలాగనంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసండి, నేను అందరిని ఆశీర్వదించడం మొదలుపెట్టాను, నేను ఆశీర్వదించబడ్డాను. అలాగున మనము అందరిని ఆశీర్వదిద్దాం, మనము ఆశీర్వదించబడతాం. రెండోది ఏంటంటే విరోధంగా మాట్లాడకూడదు. విరోధంగా మాట్లాడితే ఇంటి వారినే ఊరుకోలేదండి దేవుడు. మరి మన పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి. విరోధంగా మాట్లాడితే మనం పాపం చేస్తున్న వారం అవుతాం. గనుక మన సేవకుల ఎడల అయినా ఇతర సేవకులు ఎడలేరు గౌరవము, అలాగనే వారి కొరకు ప్రార్థించేవారుగా, వారి కొరకు మరి ఇంకా అవసరమైతే ఉపవాసం ఉండి ఇంకా చేయవలసిన రీతిలో చేసేగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బ్లెస్ అవుతాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక.